ఎన్నికలకు ముందు అలవిగాని హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు మొండి చేయి చూపుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. కడప వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి ఆవిష్కరించారాయన. చంద్రబాబు ఈ 2 ఏళ్లలో చేసిందేం లేకపోగా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని, ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కాలం గడుపుతున్నాడని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసేందుకు వైఎస్ఆర్సీపీ ఉద్యమానికి సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వాన్నైనా చెప్పింది చేయకపోతే ఖచ్చితంగా దించే వరకు పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది జరిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంలో విలువ ఉండే కార్యక్రమం జరుగుతుంది. లేదంటే ఎవరైనా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఎలక్షన్లో గెలుచుకొని ఆ తర్వాత పట్టించుకొని పరిస్థితే ఉంటుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. సో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని తప్పకుండా మనం విజయవంతం చేయగలిగితేనే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసే కార్యక్రమం జరిగేంత వరకు కూడా మనం పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.